యేసు మీ కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి మరణించి తిరిగి లేచాడు. ఆయన నమ్మితే పరలోకం నిత్య జీవం పాప క్షమాపణ ఈ లోకంలో కూడా ఆయన మనకుంటాడు. ఏ కష్టంలో, ఏ దుఃఖంలో, ఏ బాధలు, ఏ చింతలో ఉన్నారు, మీ పక్షంగా దేవుడు వినడా? మీ మొర ఖచ్చితంగా జవాబిస్తాడు. ఒక మాట నేను చదువుతున్నాను చూడండి. మరి సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం అద్భుతమైన మాట 9వ వచనం. సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకి సర్వాంగ బలి అర్పించి ఇశ్రాయేలు పక్షంగా యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించాడు. దేవుడు ఎవరినో ఒకరిని లేపుకుంటాడు నీ కొరకు ప్రార్థించుటకు. నీలో దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు నీలో నుండి ప్రార్థన చేపిస్తాడు. విన్నావా? ఏది నిన్ను వెంటాడుతుందో నీ పక్షముగా ప్రార్థన చేసేవారు ఉన్నారు. నీ పక్షంగా ప్రార్థన చేస్తున్నాడు యేసయ్య, తండ్రి కుడి పార్శ్వమందు. నీ పక్షంగా ప్రార్థన చేస్తున్నాడు నీలో పరిశుద్ధాత్మదేవుడు. నీ పక్షంగా ప్రార్థన చేస్తున్నాడు నీ దైవజనులు. ఎందుకమ్మా ఇంకా బాధ? నీ పక్షముగా ప్రార్థనట అంగీకరించి నీ కుటుంబంలో అద్భుతం చేయబోతున్నాడట. కాబట్టి ఈరోజు ఏ విషయంలో కృంగిపోకండి, అలసట చెందకండి, బాధపడకండి. నీ పక్షమై ఉన్న దేవుడు ఉన్నాడు. అందుకనే ఎవరు లేరండి నా పక్షంగా, మమ్మల్ని మోసం చేశారండి, మేము ఎంత మంచిగా ఉన్నాం, మా బ్రతుకు నీ పక్షంగా ఎవరు లేరా? గొప్ప సాక్షి సమూహం ఉంది, గొప్ప దేవుడు ఉన్నాడు.